నమస్కారం. ఇవాళ నా తండ్రి గారు రావు వెంకట గోపాలకృష్ణ రంగారావు గారి 101వ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ వారికి నివాళులు అర్పించడానికి విచ్చేసినటువంటి శ్రేయోభిలాషులకి, మిత్రులకి, సహచర నాయకులకి, బొబ్బుల రాజు కుటుంబ అభిమానులకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. బహుశా ఒక మనిషి జీవితంలో ఒక ఆప్తుడు చనిపోయాక మనం 10 రోజులకు ఒకసారో, నెలకు ఒకసారో, సంవత్సరంకి ఒకసారో, 2 సంవత్సరాలకు ఒకసారో జ్ఞాపకం చేసుకుంటాం. మీరు నమ్మండి నమ్మకపోండి, నా తండ్రిని నేను గొప్ప చెప్పుకోవడం కాదు. చనిపోయిన దగ్గర నుంచి 2009 ఎన్నికలు అన్న ఎమ్మెల్యేగా ఎన్నికైన 3వ రోజో 4వ రోజు చనిపోయారు. మే 19వ తారీఖు. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా నాన్నగారు జ్ఞాపకం, నాన్నగారి గురించి స్మరించుకొని రోజు లేదు, నాన్నగారిని తలుచుకొని రోజు లేదు. అంత ఉన్నతమైనటువంటి నా జీవితంలో, మా అందరి జీవితాల్లో అంత ప్రభావం చూపించినటువంటి వ్యక్తి నాన్నగారు. ఆగస్టు 8, 1926వ సంవత్సరం మెడ్రాస్లో జన్మించారు. అక్కడ మౌంట్ రోడ్లో 2 బంగ్లాలు ఉండేవి, బ్రాన్సన్ బాగ్ కానీ గోపాల్ బాగ్ కానీ. లేకపోతే బ్రాన్సన్ బాగ్లో పుట్టాక ఇంకొక బంగ్లా తాతగారు కొన్నప్పుడు గోపాల్ బాగ్ అని పెట్టారు, నాకు కరెక్ట్ తెలీదు. ఆ రోజు నుంచి కూడాను నాన్నగారికి ఒక అక్క, ఇందిరాదేవి గారు, వారు 3 సంవత్సరాలు పెద్ద నాన్నగారి కన్నా. అలాగే ఒక చెల్లి లావణ్య కుమార్ గారు, వారు 20 సంవత్సరాలు చిన్న నాన్నగారి కన్నా. నాన్నగారు ఏ రోజు కూడా స్కూల్కి కాలేజీకి వెళ్ళలేదు. అప్పుడు రాజు కుటుంబాలని స్కూల్కి కాలేజీకి పంపించేవారు కాదు. ఎక్కడో మంచి కాలేజ్, అప్పుడు స్కూల్ వెళ్ళాలంటే డూన్ స్కూల్ ఢిల్లీయో లేకపోతే మేయో కాలేజ్ రాజస్థాన్ వెళ్ళాలని ఇంట్లోనే ట్యూషన్ అనమాట. ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్కరు వచ్చేవారు. ఇంగ్లీష్కి ఒక ఆంగ్లో ఇండియన్ నాని వచ్చేవారు. దయచేసి ఒక్క 5 నిమిషాలు ఫోను సైలెంట్లో పెట్టండి అందరూ దయచేసి, ఎందుకంటే మర్చిపోతాను. నాన్నగారు ఒక అతి ముఖ్యమైనటువంటి గురువు గారు సుబ్బన్న శాస్త్రి గారు ఉండేవారు. నాన్నగారు చదువు పూర్తయ్యాక సుబ్బన్న శాస్త్రి గారిని, మీకు ఏం కావాలి, నేను మీకు ఏం చేయగలను అని అడిగితే, నాకు మీరు ఒక మాట ఇవ్వాలి, అదే నాకు గురుదక్షిణ అని అన్నారు. అలాగేనండి, తప్పకుండా చెప్పండి ఏం కావాలి మీకు అని అడిగితే, మీరు జీవితంలో ఎప్పుడు కూడా మందు ముట్టుకోకూడదు, తాకూడదు అని అడిగారు. సరే, గురువుకి ఇచ్చిన మాట ప్రకారం ఒట్టేసారు. అడిగారు, ఎందుకండి ఈ కోరిక కోరారు, మీరు ఏమడిగినా ఇద్దాం కదా, ఊరే రాసి ఇచ్చిద్దాం, భూమి కొని ఇచ్చిద్దాం, బంగారం కొని ఇద్దాం, డబ్బు ఎంత కావాల్సి అంత ఇద్దాం, ఇళ్ల స్థలం ఇద్దాం, బొబ్బు సంస్థానం అంతా మాదే కదా, మీకు ఏం కాలేదు అంటే ఎంత స్వార్థం లేని మనుషులు ఆ రోజుల్లో ఉండేవారంటే, నా వంశం, నా 2 కొడుకులు తాగి తాగి చనిపోయారు, నా వంశం నిర్వంశం అయిపోయింది, నాకు వచ్చిన దౌర్భాగ్య పరిస్థితి ఇంకా ఏ కుటుంబానికి రాకూడదని వాళ్ళ నాన్నగారితో ఒట్టేయించుకున్నారు. అందుకే జీవితంలో ఎప్పుడు కూడా నాన్నగారు చనిపోయే వరకు కూడా ఏ రోజు కూడా మందు అనేది ముట్టుకోలేదు. అంటే గురువుకి ఇచ్చిన మాటకి. అలాగా నాన్నగారు బయటికి అందరూ అబ్బా పెదరాజు గారు అని భయపడిపోయేవారు. అంతకన్నా మెత్తన మనసు, అంతకన్నా ప్రేమ స్వభావి ఇంకెవరు కూడా ఉండరు. సినిమాలోని సినిమాలు చూసేవారు కాదు. ఎందుకు చూసేవారు కాదు అని అడిగేవాడిని. తర్వాత ఏంటంటే నాన్నగారు ఆ ఎమోషనల్ సీన్స్, బాధ ఎవరికైనా దెబ్బ తగిలినా ఎమోషనల్ సీన్స్ తట్టుకునేవారు కాదు, పులబారేవారు నాన్నగారు. అది నాకు వచ్చింది అనుకోండి లక్షణం, అది వేరే విషయం. అంత ప్రేమ స్వభావం అనమాట. మీరందరూ అంటారు బేబినాయనకి చేతికి ఎముక లేదు, బేబినాయన ఇది ఇచ్చారు, బేబినాయన అది చేశారు. కుడి చేతితోని ఈ ఏలుతో ఇచ్చింది ఈ ఏలుకి తెలిసేది కాదు, ఒక చేతితో ఇచ్చింది ఒక చేతితో తెలియదు కాదు. అంతమందికి మీరు నమ్మరు, నాన్నగారు చనిపోయినప్పుడు నేను బాడీ పక్కన ఉన్నాను కదా, వందల మంది నా కూతురు చదువుకు సాయం చేశారు, నా పెళ్లికి సాయం చేశారు. అంటే ఈ రోజుల్లో గోళ ఎక్కువైపోయింది మనం చేసిన సాయాలకి. బేబినాయన మనం వారి కాలు గోటికి పనికిరాం వారు చేసిన సాయాలు. ఎన్ని వందల కుటుంబాలని, ఎన్ని వందల కుటుంబాలు నిలబెట్టారో, ఎంతమందికి సాయం చేశారో
మరి లెక్కలేదనమాట. నేను నాన్నగారి బాడీ పక్కన ఉన్నప్పుడు మీకు అబద్ధం నాకు నిజం. ఇంచుమించు నాకు వచ్చి చెప్పినోళ్ళు ఒక 4, 500 మంది ఉంటారు. నాకు ఆళ్ళ మొహాలు కూడా తెలియవు. ఏ ఊరో తెలీదు. రాజకీయంతో సంబంధం లేనోళ్ళు. నాకు ఒంట్లో బాగోపోతే సాయం చేశారు. నా కూతురు పెళ్ళికి 10,000 ఇచ్చారు. ఆ రోజుల్లో 10,000 అంటే చాలా ఎక్కువ కదా! నా పిల్లాడికి చదువుకి సాయం చేశారు. అంటే మనం ఏమీ కాదనమాట. మనది ఎక్కువ చేసింది తక్కువ, ఇంత గోల మనది. వారు చేసిందంతా కానీ చెప్పుకున్నోళ్ళు కూడా ఎవరు లేరు. ఎప్పుడు కూడా నాన్నగారు గొప్పతనం. ఒకసారి ఆహ్, నారాయణ స్వామి గారు నాన్నగారి దగ్గరికొచ్చారు. వచ్చి "నాయనా ఎవరో పలానా వ్యక్తి మిమ్మల్ని విమర్శిస్తున్నారు. సుజనాయన్ని మిమ్మల్ని విమర్శిస్తున్నాడు." "అదేంటిది విమర్శించకూడదాడు" అన్నారు. "ఏ నాయనా" అన్నాడు. "నేను ఆడికేం ఉపకారం చేయలేదని" అన్నారు. అంటే మనుషుల తత్వాలు ఎలాగైపోయాయి అనడానికి వారు ఆ రోజే చూసారు. ఆహ్, ఉపకారం చేయనోడు ఉపకారం పొందనోడు శుభ్రంగా ఉంటాడు. ఉపకారం పొందినోడు విమర్శిస్తారని అన్నమాట. నేను ఆడిని విమర్శించకుండా ఆడికి నేను సాయం చేయలేదని అన్నారు. అంటే ప్రతి అనుక్షణం వారి జీవితం ఒక పాఠం అండి. ఒక 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 ఎన్‌సైక్లోపీడియా అనమాట. ఆ నాలెడ్జు అది మీరు నమ్మరు. హిందూ పేపర్‌లో క్రాస్ వర్డ్ వస్తది. డెక్కన్ క్రానికల్‌లో క్రాస్ వర్డ్ పజిల్ వస్తది ఇంగ్లీషు. నేను ఛాలెంజ్ చేయగలను. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ బెస్ట్ యూనివర్సిటీస్‌లో ఇంగ్లీష్‌లో పీహెచ్‌డీలు చేసినోళ్ళు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు రాత్రికి వరకు కొట్టుకున్నా ఎవరు అది సాల్వ్ చేయలేరు. కానీ మా నాన్నగారు ఉదయాన్నే 4:30, 5కి లెగిసేవారు. 7:30, 8 మహా అయితే 9 3 పేపర్ల క్రాస్ వర్డ్‌లు పూర్తి చేసేసేవారు. అంటే వారు వారొక వారొక ఎన్‌సైక్లోపీడియా అన్నమాట. ఇంగ్లీష్ భాష మీద జీవితం మీకెలాగ ఇదంతా తెలుసంటే వారి జీవితంలో చూసిందే వారికి అంత జ్ఞానాన్ని ఇచ్చిందని ఎప్పుడు కూడా చెప్పేవారు. ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా వారి జీవితమే ఒక పాఠం, ఒక చదువని వారెప్పుడు కూడా చెప్పేవారు. ఫోన్ ఆపండి జగ్గారావు కట్ చేసి. వారు కుమార్ రాజాగా బొబ్బిలి రాజు కుటుంబం యొక్క కుమార్ రాజా గారుగా రాజరిక వ్యవస్థ తాలూకు అత్యున్నత స్థాయి చూశారు. ప్రజాస్వామ్యంలో కూడా అత్యున్నత స్థాయి చూశారు. నిజంగా ఈ రోజుకి కూడా రేగిడి, చీపురుపల్లి, షేర్ మహమ్మద్‌పురం అంటే ఎచ్చెర్ల, భోగాపురం వెళ్తా మొదటి నాయకులు ఈ రోజుకి కూడా నాన్నగారు 62 ఎలక్షన్ గురించి చెప్తారు. అది కనీవినీ ఊహించినటువంటి ఎలక్షన్ అది. 7 అప్పుడు బొబ్బిలి నియోజకవర్గం లేదు. పార్థపురం ఎస్టీలో ఉండేది. అప్పుడు భోగాపురం నియోజకవర్గం, చీపురుపల్లి, పొందూరు, షేర్ మహమ్మద్‌పురం, రాజాం, పాలకొండ, బల్జిపేట. ఈ 7 నియోజకవర్గాలు అన్నమాట. నియోజకవర్గం మీదలోని ఒక కురువృద్ధుడు ఎంతో పట్టు, ఎంతో మంచి పేరున్నటువంటి కరినారాయణరావు గారి మీద ఆ రోజు కరినారాయణరావు గారు స్వతంత్ర పార్టీ. నాన్నగారికి అప్పుడు జోడెడ్లు. కాంగ్రెస్‌కి అప్పుడు హస్తం గుర్తుండేది కాదు. కనీవినీ ఊహించిన ఎలక్షన్. ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరిగి వచ్చేసరికి ఆ నౌకర్లు అంత కుమారరాజాగా ఒక రాజరిక వ్యవస్థగా అంత పెరిగి ఆ నౌకర్లు ఆ రోజు పాత నౌకర్లు మాకు చెప్పేవారు. ఏడిసేవారట నాన్నగారిని చూసి. అయ్యో! ఇంత కష్టపడుతున్నారా? ఇంత కమిలిపోయారని ఏడిసేవారట. రాజరిక వ్యవస్థ తాలూకు అత్యున్నత స్థాయి చూసి ప్రజాస్వామ్యం తాలూకు అత్యున్నత స్థాయి చూడడం వల్లే మమ్మల్ని మా ముగ్గురిని నా తల్లి అవనివ్వండి, నా తండ్రి అవనివ్వండి అంత క్రమశిక్షణగా ఒక ఒక మనిషికి ఎప్పుడు కూడా కుటుంబం అన్నటువంటి అహంభావంతో మమ్మల్ని పెంచలేదు. సామాన్యులతో మెలిగి ప్రేమించి ఎవరి మనసు నొప్పించకుండా ప్రేమించి అందరికీ తోచిన సాయం చేయాలి. ఎప్పుడు చెప్పారంటే మభ్య పెట్టకూడదు. నేను యథార్థం ఎవరికైనా చెప్తే రెండోసారి, మూడోసారి అడుగుతారు. నాయన కొంచెం చూడండి, కొంచెం చూడండి. అది నాన్నగారి దగ్గర నేర్చుకుంది. పని అవుద్దా? అవ్వదా? చేయగలనంటే చేయగలమని చెప్తాం. అవ్వదంటే అవ్వదని చెప్తాం. అది నాన్నగారి దగ్గరే నేర్చుకున్నాను. ఎప్పుడు కూడా మభ్య పెట్టకూడదు. ఓ పనికి 10 సార్లు తిప్పకూడదని నాన్నగారు చెప్పేవారు. మొహమాటంతోనే నేను 1, 2 సార్లు మీకు చెప్పలేకపోయినా మూడోసారి మాత్రం నాన్నగారు తప్పకుండా జ్ఞాపకం వస్తారు. మీకు తప్పకుండా నేను చెప్తాను. నాన్నగారు మమ్మల్ని నా తల్లి అవ్వనివ్వండి, నా తండ్రి అవ్వనివ్వండి అలాగ పెంచారు. నిజమే. మధు చెప్పినట్టు పుస్తకం రాయాలి. అదేంటంటే నాకు జ్ఞాపకం వచ్చిందంతా నేను ఫోన్‌లో ఎక్కించుకుంటున్నాను. ఎన్నో గొప్ప కథలు
నాన్నగారి గురించి, నాన్నగారు స్నేహాలు అవ్వనివ్వండి, ఒక పార్లమెంట్ సభ్యులు ఆహ్, దసపల్లారాజయ్య గారు చెప్పారు. వారితో పాటు పార్లమెంట్‌కి ఎళ్ళినటువంటి అందరూ చూసేవారట నాన్నగారిని. బుల్లెట్ మీద పార్లమెంట్‌కెళ్ళేవారట ఢిల్లీలో. ఆహ్, అది నిజంగా మర్చిపోలేని సంఘటన. ఎన్నో సంఘటనలు నా తండ్రి గురించి. నా తండ్రి ఎప్పుడు కూడా నాకు హీరోయే. ఆహ్, ఇవాళ బేబీనైనా, సుజనైనా, రామునైనా అవ్వనివ్వండి. మీరు మా గురించి ఏ మంచి మాట్లాడినా, మేము చేసినటువంటి ఏ మంచి మాట్లాడినా, మా స్వభావం గురించి మీరు ఏ మంచి మాట్లాడినా, మా తత్వం గురించి ఏ మంచి మాట్లాడినా, అది అవన్నీ కూడా ప్రతీదీ కూడాను మా తండ్రి మాకు మప్పిందే అని నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను. ఆహ్, 2009 ఎన్నికల్లోనైతే నాన్నగారికి ఒంట్లో బాలేదు అప్పటికి. క్యాన్సర్ అని తెలిసిపోయింది. తెలిసిపోయి ఎప్పుడు కూడా 2004 ఎన్నికల్లో మీకు తెలుసు కదా! నాన్నగారు ప్రతి ఇంటికి తిరిగారు, ప్రచారంలో పాల్గొనేవారు. పెద్ద నియోజకవర్గం 2009కి నియోజకవర్గాలు పునర్విభజన అయిపోయింది. పెద్ద నియోజకవర్గం అయిపోయింది. మధు మాట్లాడు. పెద్ద నియోజకవర్గం అయిపోయింది. పెద్ద నియోజకవర్గం అయిపోవడం వల్ల నేను ఒక పక్క తిరిగేవాడిని, అన్న ఒక పక్క తిరిగేవాడు. నాన్నగారి దగ్గరికి ఎప్పుడు కూడా ఎళ్లి రోజు ఆహ్, ఏంటంటే ఏమవుతుంది తెలియట్లేదు నాన్నగారికి. నాన్నగారు మంచం మీద ఉన్నారు. బెడ్‌రూమ్‌లో ఉండేవారు. ఒకరోజు చాలా బాధపడిపోయారు. ఒరేయ్! నాకు మీరేం చెప్పట్లేదు. ఏంటి ఎలాగుంది కొత్త నియోజకవర్గం ఏంటి నేను తిరగట్లేదు. అంతా బావుందా లేదా అని. అయ్యో! నాన్నగారిని ఇంత మనసు బాధ పెట్టామని ప్రతిరోజు ఎళ్లి ఎన్ని పనులున్నాయి. ప్రచారం నుంచి లేట్ అయినా, నాన్నగారు పడుకుండిపోయినా ప్రతిరోజు లెగిసి నాన్న ఈ ఊరెళ్ళాం, ఇక్కడికెళ్ళాం అంతా బావుంది, ఇది బావుంది, అది బావుంది అని చెప్పేవాళ్ళు. ఆహ్, నాన్నగారు చనిపోయే ముందు మా దగ్గర ఓ మాట తీసుకున్నారు. ఒరేయ్! మీరు ఎక్కడైనా ఉండండి. మీరు కోటలో మీరు ఎక్కడైనా ఏం గెస్ట్ హౌస్ గురించి. మీరెప్పుడు కూడా గెస్ట్ హౌస్‌లో ఎవరు కూడా నివాసం ఉండకూడదు. మాటిచ్చాం. నాన్నగారి మాట మరి ఎదురు చెప్పడం లేదు కదా! మాటిచ్చాం. "ఏ నాన్న" అని అడిగాను. కోట మనకు మూలం. మీరు గెస్ట్ హౌస్ ఎటువంటి బిల్డింగో మీకు తెలుసు కదా! అక్కడ నివాసం ఉంటే మరి కోట నిర్వీర్యం అయిపోద్దని అదనమాట. నాన్నగారు ఇంకొక మాట, "ఏ రోజు కూడా మీరు ఏ వ్యాపారమైనా చేయండి. లిక్కర్ వ్యాపారం, సినిమాల్లో మాత్రం ఏ రోజు కూడా పెట్టుబడులు పెట్టకూడదని" వాళ్ళు మా దగ్గర మాట తీసుకున్నారు. సినిమాలంటే వస్తే వస్తది, పోతే పోద్దని. లిక్కర్ ఎందుకు? సంపాదన ఆదాయమట ఇంకొకళ్ళ ఆరోగ్యం చెడగొట్టి ఆదాయం వస్తది కాబట్టి అది పాపిష్టి సంపాదన. దయచేసి మందు వ్యాపారస్తులు బయట అనుకోకండి. అది నా అది నా తండ్రి యొక్క అభిమతం అది. కాబట్టి ప్రతీదీ వేటలు అవ్వనివ్వండి, అన్నిట్లోని ప్రతి దాంట్లో కారుల్లో అవ్వనివ్వండి, డ్రైవింగ్ అవ్వనివ్వండి, ప్రతీది కూడా నాన్నగారిది ఒక జ్ఞాపకమే. మర్చిపోలేము. వారికి పిల్లలంటే ఎంత ప్రేమంటే మీరు నమ్మరు. మేము రాత్రి ఎక్కడికైనా షికారెళ్ళొచ్చి పడుకుంటే, మీకు తెలుసు ఇప్పుడు నేను కారు ఎక్కుతాను కదా! ఆ మీదన ఉండేది నాన్నగారి బెడ్‌రూమ్. మేమందరం కలిసి పడుకునేవాళ్ళం. టిక్కుమని శబ్దం అవ్వనిచ్చేది కాదు. పిల్లలు లెగిసిపోతారేమో, నౌకర్లు గాని పళ్ళెంను కూడా గలమని అననిచ్చేవారు కాదు. అంత ఇష్టం అన్నమాట. కారు ఎవరు తీయాలన్నా, ఒక ముగ్గురొచ్చి న్యూట్రల్ చేసి తోసుకొని వెళ్ళడమే కానీ, స్టార్ట్ చేయనిచ్చేవారు కాదు. అంత ప్రేమ అన్నమాట. వారంత ప్రేమ పొందడం నిజంగా అందరూ వారి ప్రేమ పొందారు. వారితో సావాసం చేసిన ప్రతి ఒక్కరు ప్రేమ పొందారు. ఆహ్, మీ పిల్లలుగా మేము పొందినటువంటి ప్రేమ బహుశా ఎవరు పొందరు. అది నిజంగా మా అదృష్టం అది. అంత అంత ప్రేమ మేము పొందడం నిజంగా మా అదృష్టం. ఆహ్, నా ఇంకేంటి అండి చెప్పు మరొక 2, 3 గంటలు చెప్పాలి. నాన్నగారి వ్యవసాయం అవ్వనివ్వండి, ఇది అవ్వనివ్వండి. ఆహ్, మంచి మనసు గురించి అవ్వనివ్వండి. ఇవాళ కొన్ని జ్ఞాపకాలు మనం ఈ శత జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా మనం నిర్వహిస్తాం కాబట్టి రానున్న రోజుల్లోని ఇంకా ఎన్నెన్నో చెప్పాలి. ఈ సంవత్సరం మాత్రం ఎట్టి పరిస్థితిలో వచ్చే సంవత్సరం వారి పుట్టినరోజు లోపు వారి మీద ఒక పుస్తకం మాత్రం తప్పకుండా ఆవిష్కరించాలనేటువంటిది నా అభిమతం. అదేవిధంగా కార్ల మ్యూజియం వారికి ఎంతో ఇష్టమైనటువంటి కార్ల మ్యూజియం కూడా ఎట్టి పరిస్థితిలో ఈ సంవత్సరం మొదలు పెట్టాలన్నటువంటిది నా ఆకాంక్ష. ఒక టెన్నిస్ ప్లేయర్‌గా ఎంతో వారికి యాక్చువల్లీ చెప్పేవారు. షుగర్ వచ్చి ఆహ్, దేవుడు ప్రత్యక్షమై నీకేదో ఒక జబ్బిస్తాను. నీకు ఏ జబ్బు కావాలని కోరితే షుగర్ అని కోరుకోవాలనేవారు నాన్నగారు. ఏమి నాన్న అంటే జాగ్రత్తగా ఉంటే అంతకన్నా సుఖమైన జబ్బు మరొకటి లేదట.
అజాగ్రత్తగా ఉంటే ఏటవుద్దో మీకు తెలుసు. అంటే ప్రతి దానికి, ప్రతి మాటకి వారి సూక్తులు ఎంత సరదాగా చిన్నపిల్లల్లాగా ఉండేవారు. ఒక 4 ఏళ్ళు, 5 ఏళ్ళు పిల్లడితోనే ఆ వయసుతో ఒక మంచి యువకుడితోని ఎలాగుండాలో ఆ ఆ స్థాయిలో మాట్లాడేవారు. పెద్దోళ్ళతో పెద్దోళ్ళలాగా, చిన్నోళ్ళతో చిన్నోళ్ళలాగా ప్రతి ఒక్కళ్ళతోని నాన్నగారిని నేను చూశానండి. వారు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఒక 3 ఏళ్ళు పిల్లడు పెట్టిన, ఒక 90 ఏళ్ళు ముసలోడు పెట్టిన ఏ రోజు కూడా ఒక చేత్తో నమస్కారం పెట్టేవారు కాదు. మనం ఇలాగంటాం కదా! మీరెవరైనా విష్ చేస్తే అప్పుడప్పుడు చెయ్యి ఖాళీ లేక పనుల మీద ఒకటిదంట. 2 చేతులతో పెట్టేవారు. అంత సంస్కారం అనమాట నాన్నగారికి. ఏంటి వారికి అవసరం ఏంటి నమస్కారం పెట్టకపోయినా చెల్లుబాటు అయిపోద్ది. బొబ్బిలి కుమారరాజయ్య గారికి వారికేంటి అవసరం? అతి వైభవోపేతమైనటువంటి జీవితం గడిపినటువంటి వ్యక్తి. వారు 2 చేతులతో పెట్టాలా? పెట్టకపోయినా ఇలా చూసి బుర్రెత్తి చూసి నవ్వినా చాలు. అదే 10,000. కానీ చిన్న పిల్లాడి దగ్గరని ఎవరు పెట్టినా బేద, రోద ఎవరు పెట్టినా ఎప్పుడు 2 చేతులతో నమస్కారం పెట్టేవారు. అంత సంస్కారం ఉండేది నాన్నగారికి. నిజంగా ప్రతిరోజు అనుక్షణం నాన్నగారిని జ్ఞాపకం చేసుకోని రోజు లేదు. నాన్నగారు చనిపోయే ముందు వీలునామా రాసి మాకు ముగ్గురికి ఇచ్చినప్పుడు, "ఒరేయ్! నా తాత ఇచ్చింది, నా తండ్రి ఇచ్చింది నేను ఏ రోజు కూడా నేను పాడు చేయలేదు. నేను సంపాదించింది నా కష్టార్జితంతో సంపాదించింది నేను ఖర్చు పెట్టుకున్నాను. ఇదిగోండి మీకిస్తున్నాను. మీ ఇష్టం" అని చెప్పారు. సరే ఈ రోజుల్లో రాజకీయాల్లో తాత ఇచ్చింది లేదు, తండ్రి ఇచ్చింది లేదు, నాన్నగారు ఇచ్చింది లేదు. అది వేరే విషయాలండి పక్కన పెట్టింది. అంత క్రమశిక్షణతోని ఒకవేళ ఏదైనా పురాతనమైన ఆస్తి అమ్మవలసి వచ్చినా ఇమీడియట్‌గా వారి సంపాదనతో రీప్లేస్ చేసి పిల్లలకి ఇచ్చేవారు. కార్ల పిచ్చి గురించి మరి మీకు చెప్పక్కర్లే. చూసారు సామెత ఉంది. కన్ను ఉందని గుర్రం కొన్నామని అంటారు. అలాగా లాస్ట్‌లోనైతే ఏపీ 35 B6 అని ఒక నంబర్ వచ్చింది. నంబర్ వచ్చిందని అప్పుడు ఈ రిజిస్ట్రేషన్ సిస్టమ్స్ అప్పుడు నంబర్ వచ్చిందని కారు కొన్నారు నాన్నగారు. అది తర్వాత నాన్నగారు చనిపోయాక ముప్పుడు సున్నాని గారికి అమ్మేసాం. తెల్ల కారు షెవర్లే స్పార్క్ ఉండేది. ఈళ్ళు నాన్నగారు ఏ కొత్త కారు వచ్చినా కొనాలి. పెద్ద కారు అప్పుడు స్కోడా సూపర్బ్ అని ఒకటొచ్చింది. అది అంత రివ్యూస్ అంత బాగోలేదు. కానీ నాన్నగారు కొనాలని ఉండేది. అన్నలిద్దరు ఏం చేశారు? ఆళ్ళు చెప్పకుండా నా చేత చెప్పించారు కొనొద్దని. అప్పుడు పాపం నా తండ్రి కూడా ఏ రోజు నాకు చెప్పలేదు కారు కొనొద్దని. మీరు నన్ను ప్రతిబంధించారని వాళ్ళ చెప్పేవారు. ఇంకొక మాట ఎప్పుడైనా వారి మాట వినకపోతే అనేవారు, ఛే! 2 కొడుకులు పుట్టించారురా. ఒక్క ఆడపిల్ల పుట్టుంటది ఆస్తి అని దాని పేరున రాసి ముగ్గురిని బయటకు తోసేవాడు అనేవారు. ఇలాగ అంటే ఎంత ప్రేమ ఇది. 2004 ఎన్నికల్లో ప్రచారంకెళ్ళాం. 2004 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో 99లో తామరకంటనూరు వెళ్ళాం. తామరకంటనూరు వెళ్తే అక్కడ ఆడ మొగ చూసి పలానా ఆయన బేబీ నాయన ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వాకాడు నాగేశ్వరరావు అని చెప్తుండే నాన్నగారిని చూసి ఒరే ఒకడు గుంటడు వచ్చి ఒరే బేబీ నాయన నాన్నగారు రా అని అన్నాడు. అది వారు చనిపోయే వరకు అందరికీ చెప్పేవారు. అంటే ఏంటి గొప్ప అనమాట. నా కొడుకు అంత గుర్తింపు ఏదో నన్ను డెప్యూటేట్లు తెప్పి చూడరా నన్ను బేబీనాయన నాన్నగారు అన్నాడు అని పాపం ఎంత మురిసిపోయేవారు. సంతోషం అది. అందరు మీలో చాలా మంది మీరు వినుంటారు ఆ మాట. రే నన్ను బేబీనాయన గారు నాన్నగారు అంటారా? నేను ఎన్ని ఎంపీ చేశాను బొబ్బిలి కుమారరాజు గారు నన్ను ఇలాగా అంటాడా అని గొప్ప అయిపోయి అదేదో 10 మందిలో ఉండిపోయింది. 1000 మందికి చెప్పాల్సిన అవసరం ఏంటి? అంటే కొడుకు ఆ స్థాయికి ఎదిగాడని సంతోషంకి చెప్పేవారు అనమాట నాన్నగారు అందరికి. అఫ్ కోర్స్ 2004లో మరి వయసు సరిపోలేదు. ఇవాళ ఎమ్మెల్యే అయ్యాక కూడా ఇంత కష్టపడుతున్నామంటే ఎప్పుడు కూడా నాన్నగారు సాగునీరుకి అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. రైతులు బాగుండాలి, రైతులకు మంచి సాగునీరు అందాలి, రైతులు ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలని వారు ఆ రోజుల్లో బొబ్బిలి ప్రాంతంలోనే ఆనవరం అవనివ్వండి, కారాడు అవనివ్వండి, పిరిడి అవనివ్వండి, అలజంగ అవనివ్వండి, భీమవరం అవనివ్వండి, సీతనారం మండలంలోని నదీ పరివాహక ప్రాంతాలు అవనివ్వండి, ఆ రోజుల్లో ఈస్ట్ గోదావరి నుంచి హ్యాండ్ బోర్ సెట్ తీసుకొచ్చి ఫస్ట్ బోర్ అనేది మన ప్రాంతానికి పరిచయం చేసింది నాన్నగారు ఆ రోజుల్లో. 1940లో 50లోనే తీసుకొచ్చి ఆయన బోరు సెట్ తీసుకొచ్చి 30 అడుగులు 40 అడుగులు ఫిల్టర్ పాయింట్లు బోర్లు తీసి
రైతులకి నీరు ఇవ్వాలి. ఇవన్నీ మొన్న మేము ఇక్కడికెళ్ళాం. డొంగుర వలస, మోసూరు వలస. వాసిరెడ్డి సత్యనారాయణ ఇదిగోండి ఇది కోటి చెరువు గడ్డ, అది గడ్డ అని చూస్తుంటే, సత్యనారాయణ మీ పెద్ద కొడుకు ఎప్పుడు పుట్టాడని అడిగాను. మరి ఎప్పుడు చెప్పారు 88లో పుట్టాడు. ఏవండీ మేము 98లో పుట్టారన్నారు ఆయన కొడుకు. ఏవండీ మేము 85లోనే చూసామండి ఇవన్నీ. నాన్నగారు ఇవన్నీ చూపించారు. నాన్నగారికి ఇంట్రెస్ట్ కోటి చెరువు మన కొండకు వర్షం పడితే కోటి చెరువు గడ్డ నుంచి బైరసాగర్ అవనివ్వండి, కోటి చెరువు అవనివ్వండి నీరాలకు వస్తా చిన్నప్పటి నుంచి చెప్పి మహా ఇంట్రెస్ట్ అనమాట నాన్నగారికి. అందుకే మీరు బొబ్బిలి సంస్థానంలో ఉన్నటువంటి చెరువులు చూడండి, ప్రతి దానికి ఇంటర్ కనెక్టివిటీ ఉంటుంది. ఒక చెరువు నిండితే ఇంకో చెరువు నుంచి గొలుసుకొట్టు చెరువులు అనమాట. పెద్ద చెరువులన్నీ కూడా గొలుసుకొట్టు చెరువులు. అవన్నిటిని కూడా డెవలప్ చేసి చెరువులు స్టాచ్యూ రాజా గారు తవ్విస్తే ఇంటర్ కనెక్టివిటీ పెంచింది నాన్నగారు ఆ రోజుల్లో. మంచి చెరువులు తవ్వించడం, ఎప్పుడు కూడా రైతు బాగుండాలి, రైతుకు నీరు ఉండాలి, రైతుకు మంచి పంట పండాలి, ఆధునిక పద్ధతులు పాటించి రైతు వ్యవసాయం చేయాలని నాన్నగారికి చాలా 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 ఇంట్రెస్ట్. ఆ రోజుల్లో రష్యా వెళ్ళి DT14 ట్రాక్టర్లు తీసుకొచ్చి మనం ఇప్పుడు చిన్న చిన్న ట్రాక్టర్లు కొంటున్నాం. నాన్నగారు ఆ రోజుల్లోనే DT14 ట్రాక్టర్ తెస్తే బొబ్బిలి రాజు గారికి డబ్బు ఎక్కువైపోయింది, పిచ్చోడిలాగా చూసేవారు నాన్నగారు. కానీ అవ్వాల రోటావేటర్ ఇప్పుడు మనం వేస్తున్నాం. 45-50 సంవత్సరాల క్రితం రోటావేటర్ తీసి ఇప్పుడు అందరం నాగలే ఆరోడిస్కి ఎవరేస్తున్నాం, అందరూ రోటావేటర్ రైతులు. 40-50 మీరు నమ్మరు, 50 సంవత్సరాల క్రితం తెచ్చిన రోటావేటర్ ఈ రోజుకి కూడా కోట్లో ఉంది. రష్యా నుంచి ట్రాక్టర్లు తీసుకొచ్చారు. మనం చేసి 10 మందికి ఆధునిక వ్యవసాయం ఆ రోజుల్లో ఉండాలన్నటువంటిది నాన్నగారి ఆకాంక్ష. మంచి వర్షం పడేది, ఏట్లో వండొచ్చేది. ఖాళీ భూమికి మడికట్టి వర్షం పడినా ఖాళీ భూమికి నీరు కట్టించేవాడు. ఎందుకనంటే ఆ ఒండు మోటార్లు తోడి ఒక పాకురు అలాగ ఒండు ఫార్మ్ అయిపోయేది అనమాట. అంటే మినరల్స్ భూమికి ఇది. వ్యవసాయం అంటే ఇంత అంత ఇంట్రెస్ట్ కాదండి, అది నీరు. మెయిన్ రైతు బాగుండాలి, రైతు మంచి సుభిక్షంగా ఉండాలి. ఇప్పుడు ఏదో రైతు గురించి మనం ఇంత కష్టపడి తిరిగి ఎప్పుడు కూడాను నాన్నగారు ఏంటంటే చూడాలి, మన ముందు చూసి సమస్యని అవగాహన చేసుకొని అప్పుడు దానికి పరిష్కార మార్గం చూపించాలి. ఈ మ్యాప్ల మీద వీటి మీద కాదు, ప్రత్యక్షంగా వెళ్ళి చూస్తేనే మనకి మనకు తెలుస్తుంది అనేవారు. ఎప్పుడు కూడా నాన్నగారు అనేవారు, వ్యవసాయంలో అదును పదును రెండు చాలా ముఖ్యం అనేవారు. చాలా గొప్ప పదం అది, అదును పదును. అదే నా బడ్జెట్లో నేను మాట్లాడినప్పుడు కూడా, నా స్పీచ్లో కూడా ఆ పదం నేను వాడాను, మీరు ఎవరైనా వినే ఉంటారు. కొన్ని జ్ఞాపకాలు ఇవ్వండి, మనం ప్రతి సంవత్సరం కలుసుకుంటూ ఉండాలి కాబట్టి ఈసారి జ్ఞాపకం వచ్చిన మళ్ళీ మనం మాట్లాడదాం. నాన్నగారు వేట గురించి ఇంకా చెప్పలేదు, నాన్నగారు దూర ప్రయాణాల గురించి చెప్పలేదు. ఆ జ్ఞాపక శక్తి అసలు ఊహించలేమండి. GPS లేని రోజుల్లో నాన్నగారు కొడైకెనాల్ వెళ్ళి ఇంచుమించు 20-25 సంవత్సరాలు అయ్యి ఉంటుంది. మేము ఫస్ట్ టైం కొడైకెనాల్ మెడ్రాస్ నుంచి కారులో తోలుకొని వెళ్ళినప్పుడు ఏ ఊర్లో ఎక్కడ తిరగాలి, ఏ సర్కిల్ ఉంటుంది, ఇప్పుడైతే GPSలు ఇవన్నీ వచ్చాయి. ఆ జ్ఞాపక శక్తితో ఫోన్ చేస్తే ఒరే ఇక్కడ తిరగాలి, బొమ్మ గీసుకొని వెళ్ళిపోతే కొడైకెనాల్ చేరిపోయాం. ఎవరిని అడగకుండా చేరిపోయాం, నాన్నగారు ఫోన్ల మీద మాట్లాడుకొని చేరిపోయాం. ఇదే కొడైకెనాల్నే కాదు, బద్రీనాథ్ నేను కారు తోలుకొని వెళ్ళాను. కారు తోలుకొని వెళ్ళినప్పుడు ఎక్కడ తిరగాలి, ఏంటి, ఏ రోడ్డుని వెళ్ళాలి, వెళ్ళినప్పుడు నాన్నగారు మాట వినలే. నాన్నగారు రాయ్పూర్ నుంచి భోపాలు, రాయ్పూర్, నాగ్పూర్, భోపాల్ నుంచి గునా, శివపురి, గ్వాలియర్ అటు వెళ్ళొద్దు, ఇలాగెళ్ళండి అని చెప్పారు. మన రాయ్పూర్ నుంచి ఝాన్సీ వెళ్ళి ఝాన్సీ రూట్ మీద సాగర్ మైన్స్ వెళ్ళమంటే నేను వినకుండా లేదు ఇంకెవడో నా ఫ్రెండ్ చెప్పాడు. వచ్చినప్పుడు నాన్నగారు చెప్పిన రూట్లో వచ్చాం, 6 గంటల ముందు వచ్చాం. అంటే అంత నాలెడ్జ్ అనమాట, అంత నాలెడ్జ్, జ్ఞాపక శక్తి, కనీ విని ఊహించిన జ్ఞాపక శక్తి. నాన్నగారు ఎప్పుడు కూడాను కాంట్రవర్సీ, ఎవరైనా సాడీలు చెప్పినా కాంట్రవర్సీ, ఇబ్బందికరమైన మాటలు వినడానికి నచ్చేవారు కాదు. ఎవరైనా మాట్లాడుతున్నారో లేచి వెళ్ళిపోయేవారు. ఎప్పుడు ప్రశాంతంగా, సంతోషంగా, హ్యాపీగా ఉండాలన్నటువంటిది నాన్నగారు ఆకాంక్ష. నాన్నగారికి ఎప్పుడైనా కోపం వచ్చి ఎవరైనా తిట్టినా వెంటనే 5 నిమిషాల్లో మళ్ళీ పిలిచి ఆ తిట్టుకు డబుల్ కాంపన్సేషన్ ప్రేమ ఇచ్చేవారు. నాన్నగారు తాలూకా మనస్తత్వం అటువంటిది. అటువంటి ప్రేమమూర్తిని మనం అసలు ఊహించలేమండి. నిజంగా అసలు అది నోటితో చెప్పలేం. వెన్న కన్నా ఇంకా మెత్తని మనసు నాన్నగారిది. ప్రతిదీ కూడా ఇవాళ పిల్లలందరూ రాణించి సంతోషంగా ఉంది, సంస్థానం వైభవంగా ఉంది, బొబ్బిలి రాజు కుటుంబం వైభవంగా ఉందని ఎక్కడున్నా నాన్నగారు ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా మనకి ఎల్లప్పుడూ ఉంటాయి.
వారి స్ఫూర్తితోనే మనం ముందుకెళ్ళి ఈ శత జయంతి ఉత్సవాలను అతి ఘనంగా మనం జరుపుకుందాం. నాన్నగారి మీద పుస్తకావిష్కరణ చేద్దాం. నాన్నగారి యొక్క ఆహ్, కారు మ్యూజియంని మనం ఇనాగరేట్ చేద్దాం. ఇవన్నీ కూడా ఇనాగరేట్ చేసి నాన్నగారికి ఇష్టమైనటువంటి పనులు, నాన్నగారి జీవితాన్ని ప్రభావితం చేసినటువంటి మంచి పనులు అన్నిటినీ కూడాను మనం తప్పకుండా బొబ్బిలిలోని చేసి బొబ్బిలి ప్రజలకి, మన భవిష్యత్ తరాలకి అందచేద్దామని మీకు అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఇవాళ గడిపినటువంటి నాన్నగారితో వ్యక్తిగత పరిచయం ఉంది. నాన్నగారితో గడిపిన ప్రతి మధుర జ్ఞాపక అందరూ కూడా ఇక్కడ చాలా మంది పాలు పంచుకుంటారు. ప్రత్యేకించి వారితో అనునిత్యం ఉన్నోళ్ళు ఎంతో మంది కూడా ఇవాళ నలుగురు, ఐదుగురు వచ్చారు. ఆ ప్రేమ, ఆ అనురాగం పొందినటువంటి వాళ్ళు అదృష్టవంతులని మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. నాన్నగారు బాగా మానసికంగా కొంత కుంగిపోవడానికి కారణం నాకు ఒంట్లో బాగున్నప్పుడు. మీకు అందరికి తెలుసు కదా, అప్పుడు నాకు పూణేలో సీరియస్ చేసింది. అప్పుడు నాన్నగారు పక్కన నిత్యం ఉన్నోళ్ళు రాజేశ్వరరావు అవనివ్వండి, జగ్గారావు గారు అవనివ్వండి, రామకృష్ణ గారు అవనివ్వండి, బాగా చాలా కుమిలిపోయారు. అంటే తెలియదు నాన్నగారికి నాకు అంత సీరియస్, నాకు ప్రాణాపాయం అవుద్ది, దగ్గరోళ్ళకి చెప్పేసుకోమని తెలియదు. కానీ వారికి ఎప్పుడైతే నేను ఫోన్లో వారితో మాట్లాడట్లేదో వారు గ్రహించి చాలా కుమిలిపోయేవారు నా గురించి. అది నిజంగా అయ్యో నాన్నగారిని ఇంత బాధ పెట్టానని వచ్చాక చాలా బాధపడ్డాను. అది అది నాకు అది జరగకపోతే మరొక 4, 5 సంవత్సరాలు బతుకుతురేమో నాన్నగారు. అంతే మనకి ఏది ప్రాప్తి అయితే అదే జరుగుతుంది. నాన్నగారు సహస్రచంద్ర దర్శనం 80వ పుట్టినరోజు చాలా ఘనంగా జరిపాం ఆ రోజుల్లో. 80వ పుట్టినరోజు అంటే సహస్రచంద్ర దర్శనం అంటే 1000 పౌర్ణములు చూసినట్టు అనమాట. ఎవరికైనా 80 ఏళ్ళు వస్తే 1000 పౌర్ణములు చూసినట్టు. అది చాలా ఘనంగా జరిపాం. ఆ రోజు వారి గురువులు అన్ని అన్నప్రసన్నం దగ్గర నుంచి, అక్షరాభ్యాసం దగ్గర నుంచి, పెళ్లి దగ్గర నుంచి అన్నీ కూడా షష్ఠపూర్తి వరకు అన్ని కూడా కార్యక్రమాలు చాలా శాస్త్రోక్తంగా మా రాజగురువులు జగిత్యాల నుంచి మా స్వాములు వచ్చి ఎంతో ఘనంగా జరిపారు. ప్రతిదినం ఈ శత జయంతోత్సవాల్లో తప్పకుండా మనం మైలురాయి, వారి జీవితంలో చేయబోయే కార్యక్రమాలన్నిటికీ ఒక మైలురాయి. రథోత్సవం కూడా ఏదైతే ఆ రోజుల్లో ఆగిపోయింది, రథోత్సవం కూడా ఈ సంవత్సరం మనం వారి శత జయంతోత్సవాల్లోనే రావడమే అతి గొప్ప విషయం అని నేను అనుకుంటున్నాను. నాన్నగారు మాకు చెప్పేవారు, పారాది బ్రిడ్జ్ కట్టక ముందు ఏరు వచ్చినప్పుడు అటొక కారు ఆగేదట. వైజాగ్ నుంచి కారు తీసుకొచ్చేది, ఇటొక కారు ఆగేదట. ఏనుగు మీద దాటేవారట ఏరు. ఏనుగు మీద దాటి ఇటు కారు ఎక్కేవారట. కారు ఎక్కడ అప్పుడు గోశాల కదా, ఇటు ఒక బంగ్లా ఉండేదట. ఆ బంగ్లాలోని కారులు మారి వచ్చేవారట. వారు అది చూశారు. వారి వారి తండ్రి గారిని ఆ బ్రిడ్జ్ కట్టడం చూశారు. ఇవాళ ఆయన పెదమానవుడు 2018లో మంజూరు చేశాడు. ఈ 2026లో వారు ఎక్కడున్నా ఇక్కడ ప్రత్యక్షంగా మన దగ్గర లేకపోయినా అది పూర్తవడం కూడా పెద్ద కొడుకు శాంక్షన్ చేశాడు. చిన్న కొడుకు పూర్తి చేసే ఇది కూడా నాన్నగారు చూశారు. అంటే ఆ రోజుల్లో ఏనుగు మీద దాటేవారట ఏరు వచ్చినప్పుడు. ఇవన్నీ ప్రతిదీ కథలు కింద చెప్పేవారు. ముద్రోళ్ళు ఎవరైనా ఈ రోజుకి కూడా బొబ్బిలి పెదరాజా గారు కుమారరాజా గారని అంటారు. బొబ్బిలి కుమారరాజా గారు అంటే అంత ప్రేమ, అంత అనురాగ మూర్తి. కాబట్టి వారిని ఇవాళ జ్ఞాపకం చేసుకునే అవకాశాలు నేను ఎప్పుడు కూడా ప్రతిసారి ఏ రోజు కూడా మాట్లాడను నేను. కానీ ఎందుకు ఇవాళ మాట్లాడాలనిపించింది. తప్పకుండా మరి ప్రతి సంవత్సరం చాలా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి మన ఇవాళతోనే ఈ కార్యక్రమాన్ని ముగించుకొని రానున్న రోజుల్లో అనేక సందర్భాల్లో వారితో ఉన్నటువంటి జ్ఞాపకాలు అందరూ కూడా జ్ఞాపకం చేసుకుందామని మీకు తెలియజేసుకుంటూ మీ అందరికీ